హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే ఆలు పకోడా చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకునేసి సన్నగా తరుక్కున్నటువంటి ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకునేసి తురుముకున్నటువంటి పచ్చి ఆలుని కూడా వేసేసుకునేసి కొంచెం కారం, పసుపు, అలాగే ధనియా పౌడర్, కొంచెం గరం మసాలాను కూడా వేసేసుకునేసి 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండి, అలాగే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఏమీ వేయకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ మళ్ళీ మనకి కొంచెం కావాలనిపిస్తే వేసుకునేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టుకునేసి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కూడా పెట్టేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం కొద్దిగా పిండిని తీసుకునేసి బోండాల్లాగా వేసుకోవాలి, అదే పకోడీలాగా. చూడండి, ఇలా మంటని సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకుంటే చూడండి ఈ కలర్ వచ్చేస్తాయి. ఇలా బుడ్డలు వస్తుంటాయి కదా, ఆ బుడ్డలు స్టాప్ అయిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, మన పకోడా రెడీ.